మా నాన్న పేరు హాము, మా భార్య పేరు మంగమే, నా పేరు దర్జా. 2 అక్కలు, 6 నాన్నదమ్ములం. పెద్ద జ్యోత్య, జాటో జ్యోత్య, జాటో సోమ్య, జాటో శాంకురు, జాటో ఠాను, జాటో దర్జా, జాటో ధాన్య. అక్కలు క్షీరమ్మ, దేవమ్మ. యుద్ధం చేశారు కానీ అన్ని పోలీసులు. 10 మంది కొడుకులకు అన్నావు అని కొట్టుడు చేసుడు, చిత్రహింసలు కొట్టుడు ముసలిళ్ళకు. కళ్ళ కారం, ముద్దల కారం వేసి కొట్టేది. మా వదిలి ఉంటే పూలమ్మ పోలీసులకు కారం తల్లి కొట్టింది. మంచి ఎద్దు ఉంటే, మంచి భార్య ఉంటే వాళ్ళ గల్పాల దొరలకు ఆ కాలంలో. అందుకనే ఈ మాదాపురం దొరగట చేసిందని ఇక 6 వెళ్ళినాం పార్టీలో. కథం పడ్డాం. ఈ ఊళ్ళో 10 క్యాంపులు వేసిండ్రు మమ్మల్ని పట్టుకోవాలని. వాడు క్యాంపులు వేసినా ఊళ్ళో కలిసిపోయేది. వాడేం చేస్తాడు పోలీసులకు, ఏం దొరుకుతుంది. అప్పుడు ఆ జమాన్లో కూడా భయపడలేదు. మరి జ్వరానికి మంచుకున్నాం బాబు, జ్వరానికి చేరుకుంటే పోదు. జ్వరానికి మంచి చేసినాం వాళ్ళకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నాకు 106. దొడ్డు కొబ్బరి వచ్చినది నా పెంచయింది. ఆయన వచ్చినదే కడువైందా. భార్య? నా భార్యకి క్యాల్షియం బిమారి వచ్చి చచ్చింది. ఇక్కడ దవాఖానలు లేవు. ఉద్యోగంలో రాలేదా? రాలే. వాడు ఆయన పుట్టిందా అప్పుడు ఆమె సీతయ్య గారి బిడ్డ అంటే పెద్ద మనిషి, బాగా ఉన్నోడా. మీ మామ? సీత అంటే 10 ఊళ్ళకి పేరు పోయాడు. ఇప్పుడు దాకా ఆయన పేరు పోలేదు. మరి అంత పెద్ద కుటుంబం నుంచి చేసుకున్నావు? ఇచ్చిన వాళ్ళు అప్పుడు పార్టీ నుంచి, జైలు నుంచి వచ్చినాక చేసుకున్నాం, మొదలు కాదు. పార్టీ అంటే ప్రేమ. మరి అప్పుడు 50-60 ఎకరాల భూమి ఇప్పుడు నేను నిలబెట్టి పెట్టినట్టే. ఇప్పుడు మా బామ్మడికి, మా బామ్మడిది ఒక్కడే తల్లిదండ్రికి. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెద్దోడు చంద్రబాను, చిన్నోడు పర్సు, బిడ్డ తారాబాయి. 3. కమ్యూనిస్ట్ పార్టీ రవినారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దూం కార్మిక నాయకుడు, వీళ్ళంతా ఉండి నాయకుడు. స్వరాజ్యం, సుశీరేఖ అప్పుడు నాయకులు. భీమిరెడ్డి, నరసింహరెడ్డి చెల్లె స్వరాజ్యం. పట్టణంలో ఉందిగా 2-3 సార్లు పోయినా చూసాను, మాట్లాడొచ్చాను. మళ్ళీ 1-2 సార్లు పోయి రావాలి, చూసి రావాలి. తెల్లల బట్టలు కట్టుకోవద్దు. తెల్ల బట్టలు కట్టి సంఖ్యలు పెట్టుకో, సంఖ్యలు పెట్టి ఇచ్చేది. వాళ్ళు ఇష్టం వచ్చే పని చేసేది. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలి. మరి చేయకుండా వేసుడే, కలపకుండా వేసుడే. మంచి ఎద్దున్నా వాళ్ళకి ఇవ్వాలి దొరలకు. అప్పుడు తిరగబడ్డావు, దొరలకు పారిపోలే. బ్రిటిష్ వెళ్ళిపోయింది. ఒక్క దొరలో కూడా పోయిండు. నల్ల నడుచుడు దాడు దర్జా అంటే హడలు. మరి ఇక్కడ పిట్ట నీళ్ళు లాగేది ఉంటుందా ఇంకా వాళ్ళు చేసే పనులకు. కడారు దొరలు, రామారావు దొరలు అంటే వాళ్ళు ఎలుమ దొరలు, కానీ ఖతర్నాక్ మనుషులు. ఆ గిన్నె కట్టించిన చలిక మా మేనమ్మ మామదే బలం చేసి చేసుకున్నాడు. ఏం చేస్తారు, అడిగేటట్టుందా. అప్పుడు బట్టలు తీసే దండాలు పెట్టాలి. దండాలు పెట్టకుండా వేసుడే దొరలు, ఎల్వ దొరలు, విష్ణు రామచంద్రుడి. ఒకసారి రామచంద్రాది నన్ను పిలిపించాడు. 10 మంది చేతి కింద పోలే. పోకున్నాక వాళ్ళు ఎత్తుకపోయారు. బంగ్లా మీదకి తీసుకుపోయి కూర్చుంటబెట్టి కుర్చీ మీద కూర్చోన్నా. నేను కుర్చీ మీద కూర్చోలేదు సారు, నేను పక్కకు నిలబడతా కానీ కూర్చోయ్యా అని చేయి పట్టుకున్నాను. కూర్చుంటబెట్టినా కూర్చున్నా. దర్జా మీ మొక్క మీద మనుషులు ఇక బుక్కర్రా అనేది అరుషుడు. ఆ ఒక్క ముక్క అన్నాడు. మీ అంత ధైర్యస్తులు, మీ అంత ఈ కష్టకాలం ఇక బుక్కారు అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం మన పుట్టల నుంచి వీళ్ళు ఎట్లా వెళ్తాయో అట్లా మరి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇక్కడ ధర్మాపురంలో ఇప్పటికీ కమ్యూనిస్ట్ అంటే మాకు తల్లి, కన్నతల్లి. మా ఇంట్లో వచ్చి రొట్టెలు చేయించుకొని తినేది.
మనం ఇటు జరగాలి, ఇటు నడవాలి, ఇటు చేయాలి, ఇటు తిరగాలి, వాళ్ళకి దండాలు పెట్టద్దు, దొరలకు తన్నేళ్ళు కొట్టాలి. ఎదురు తిరిగినా గంటలు పారింది, పారిపోయింది ఇక.